రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద స్కూల్ అడ్డా యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద ఆదివారం కుంకుమ పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండప నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా నిరంతరంగా ఈ వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని, ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారని తెలిపారు. ఓం ఉమాయై నమః, ఓం భగవద్ధ్యై నమః, ఓం దుర్గాయై నమః, ఓం చాంద్రే నమః, ఓం ధరాయై నమః, ఓం వేలాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం హరిప్రియాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం పరమాయై నమః, ఓం కేత్యై నమః, ఓం అపూర్వాయై నమః, ఓం బహురూపాయై నమః, ఓం విరూపాయై నమః, ఓం మాయై నమః, ఓం వజ్ఞినై నమః, ఓం దేవమాత్రే నమః, ఓం శిరీషానాయై నమః, ఓం కృత్యై నమః, ఓం సంఖ్యాయై నమః, ఓం శుద్ధాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం శివాయ నమః. గణేష్ శివరన్న అర్ధోత్సవాల్లో భాగంగా స్కూల్ అడ్డా యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రోత్సవాలు ఈరోజు అనగా ఆదివారం రోజున కుంకుమ పూజ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. మరియు అన్నదాన కార్యక్రమాన్ని కూడా మరి భారీ ఎత్తులో ప్రజలు హాజరై మరి గణేష్ నవరాత్రోత్సవాల భాగంగా అన్నదాన కార్యక్రమానికి హాజరై స్వామివారి తీర్థప్రతాలను స్వీకరించి మరి స్వామివారి కృపకు పాత్రులైనారు. సో ఇదే విధంగా మరి వర్షాలు సమృద్ధిగా కురిసి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్తిల్లాలని చెప్పి కోరుకుంటూ